హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ రాంబాబా శాస్త్రి కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజైతే మా పిల్లలు పన్నీర్తో ఏదైనా కర్రీ చేయమన్నారు. అందుకని పన్నీర్తో గ్రేవీ కర్రీ తయారు చేస్తున్నానండి. దీని తయారీలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి కాజు, ఒక గుప్పెడి కాజులండి, మీ అంచనాగా వేసుకోండి. అలాగే ఒక పెద్దపాటి టమాటాలు, ఒక 3 టమాటాలను పీసెస్లా కట్ చేసుకొని ఈ మిక్సీ జార్లో వేస్తున్నాను. వీటన్నింటినీ కూడా ముందు గ్రేవీ పేస్ట్ని తయారు చేసేసేయండి. ఇలా ప్యూరీ తయారు చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కాస్త ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం బాగానే పడుతుంది. దీంట్లో పన్నీర్ ముక్కలను వేసి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా 2 వైపులా లైట్గా ఫ్రై చేసేయండి. ఈ గ్రేవీ కర్రీలోకి ఈ పన్నీర్ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని ముందుగా ఈ పన్నీర్ ముక్కలన్నింటినీ కూడా క్యూబ్స్లా కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ ఆయిల్ని మనం కర్రీలోకి ఉపయోగించుకోవచ్చు. దీంట్లోని బిర్యానీ మసాలాకు సంబంధించిన స్పైసెస్ అన్నింటినీ కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అవన్నీ. దీనిలో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఒకసారి లైట్గా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన దాంట్లోకి ఒక 5-6 కాజులు, ఒక 3 పచ్చిమిరపకాయలు నిలువుగా చేరుకొని దీంట్లోకి వేసి అవి కూడా ఫ్రై అయ్యేంత వరకు లైట్గా ఫ్రై చేయండి. అలాగే ఒక 1 కప్, ఒక పెద్ద 2 ఉల్లిపాయలను సన్నగా చాపింగ్ చేసుకొని అవన్నీ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్లో ఫ్లేమ్ చేయాలి. క్యాప్సికమ్ని కూడా నేను వేసుకుంటున్నా. వీటన్నింటినీ కూడా మూత పెట్టి సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు ఉంచితే ఇవన్నీ కూడా ఈ విధంగా మగ్గుతాయి. ఇవన్నీ కూడా ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా కాస్త మగ్గితే కర్రీ టేస్టీగా ఉంటుంది. దీంట్లో మనం తయారు చేసుకున్న ఆల్రెడీ గ్రేవీ రుబ్బాం కదండి, ఈ టమాటా ప్యూరీ, కాజు పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసేయండి. దీనికి కావాల్సినంత సాల్ట్ని కూడా కావాలంటే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా ఉడికించండి. ఎందుకంటే ఈ టమాటాలు ఆల్రెడీ మనం పచ్చి వేసాం కాబట్టి కాస్త పచ్చివాసన పోయేంత వరకు కూడా దగ్గర పడేంత వరకు ఉడికించండి. ఇలా దగ్గర అయినాక దీంట్లో కాస్త పసుపు, కాస్త ఉప్పు, గరం మసాలా, ధనియా పొడి వీటన్నింటినీ కూడా యాడ్ చేసి గ్రేవీని అంతా కూడా ఒకసారి బాగా కలపండి. దీంట్లో ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ఈ పన్నీర్ పీసెస్ అన్నింటినీ కూడా ఈ గ్రేవీలోకి యాడ్ చేసేయండి. వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలపండి. ఎందుకంటే ఆల్రెడీ పన్నీర్ ఓన్లీ ఇప్పటివరకు ఏమి సాల్ట్ తీసుకోలేదు కదా, గ్రేవీతో అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టి కాస్త బాగా లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించండి. ఇంకా సాల్ట్ అది కావాలనుకునే వాళ్ళు టేస్ట్ బట్టి యాడ్ చేసుకోండి. దీనిపైన సన్నగా తురుముకున్న కొత్తిమీర కూడా యాడ్ చేస్తే ఎంతో టేస్టీ, సింపుల్గా ప్రిపేర్ చేసుకునే పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ. దీని వేడివేడి బిర్యానీ, అన్నం, ఫ్రైడ్ రైస్, రోటీ దేనిలో తిన్నా సరే టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి.